ఎంఎస్విఎస్ వాసు అన్నగారు నమస్తే. పాకిస్తాన్ లేకుండా బీజేపీ చేయడం చేత కాదు. ఎందుకంటే పాకిస్తాన్ లేకుంటే బీజేపీకి ఎవరిని తిట్టాలో హిందూ మతాలకి ఎలా చిచ్చు పెడతారో అందుకే ఆ వద్దే వద్దు అంటున్నా. అదే అసలు హిందూ ముస్లిం వద్దే వద్దు. ఎస్ నీకు ఓట్లు కావాలి బీజేపీకి. కాంగ్రెస్ కూడా 5 ఐఐటీలు పెట్టినాక నువ్వు 10 పెట్టు, లేదా 6 పెట్టు, నీకే ఓటేస్తారు, అయిపోయింది కదా. వాడు ఒక్క నాగార్జున సార్ కట్టినాక నువ్వు 4 నాగార్జున సార్ కట్టు, నీకే ఓటేస్తారు కదా. మతం ఎందుకు మనకి? ఇప్పుడు కాంగ్రెస్ వాడు కట్టిన నాగార్జున సాగర్ కింద పంటలు పండించుకుంటున్న ఏ మతం వాళ్ళు? కాంగ్రెస్ వాడు పెట్టిన ఐఐటీలను ఐఎంలో చదువుకుంటున్న వాళ్ళు కానీ పాఠం చెప్తున్న వాళ్ళు కానీ ఎవరు ఏ మతం వాళ్ళు? మెజారిటీ హిందువులే ఉన్నప్పుడు భారతదేశంలో ఏ ప్రభుత్వం చేసినా అది దాని ఫలితాలు ఎక్కువ అనుభవించేది హిందువులే కదా. ఎందుకంటే వాళ్ళ జనాభా ఎక్కువ, ట్యాక్సులు కట్టేటోళ్ళు వాళ్ళే, జనాభా సంఖ్య ఎక్కువ ఉంది కాబట్టి దాని ఫలితాలు అనుభవిస్తున్న వాళ్ళు కూడా హిందువులే కదా ఏ ప్రభుత్వం వచ్చినా. కాబట్టి ఈ మతం గురించి ఎందుకు వస్తుంది? మతం అనేది నా పర్సనల్ బిలీఫ్ సిస్టమ్, దానికి ప్రభుత్వానికి ఏం సంబంధం? ప్రభుత్వం అనేది మేము కట్టిన ట్యాక్సులను సద్వినియోగపరచడానికి ఉన్నది. వాడు 4 కడితే నువ్వు 10 కట్టు. వాడు స్కాములు చేసినట్టున్నా కాబట్టి నువ్వు స్కాములు చేయకుండా ఇంకా మంచిగా చేయి. వాడు 4 చేసిన అయ్యా నేను 10 చేసిన అని చూపెట్టు, ప్రజలు నీకే ఓటేస్తారు, అయిపోయింది కదా. సమస్య ఎక్కడిది? ఎందుకంటే నీకు చేసేది లేదు. వాడు 10 కడితే నువ్వు ఒక్కటి కూడా కడతలేవు. మరి దీని నుంచి దృష్టి మరల్చాలంటే ఏం చేయాలి? కొట్లాట పెట్టాలి, డైవర్ట్ చేయాలి. అందుకే బీజేపీ ఉన్నంత వరకు పాకిస్తాన్ ఉండాల్సింది. పాకిస్తాన్ మన దేశ భూభాగం కాదు, మనకు సంబంధం లేదు. అన్ని దేశాల లెక్క అదొక దేశం. ప్రపంచంలో 196 దేశాలు ఉన్నాయి, అందులో పాకిస్తాన్ కూడా ఒక దేశం. గంతే. దానికి మనకేం సంబంధం? మన ఊరు కాదు, మన జాడ కాదు, మనకు సంబంధం లేని వ్యక్తి గురించి మనకెందుకు మాట్లాడతాం? భారతదేశంలో ఏమవుతుందో మాట్లాడు, పక్క దేశం గురించి మనకెందుకు? ఉగ్రవాదుల మీదనే దాడులు చేస్తాం అంటున్నారే తప్ప పాకిస్తాన్ మొత్తం కథం ఎందుకు చేయాలి బ్రదర్? ఎందుకు చేయాలి? అది మానవత్వం కదా. అక్కడ ఉన్న వాళ్ళు మనుషులే కదా. అక్కడ కూడా మహిళలు ఉంటారు, అక్కడ కూడా చిన్నపిల్లలు ఉంటారు, అక్కడ కూడా మెజారిటీ ప్రజలు మంచోళ్ళే ఉంటారు. పోనీ ఆధారం అన్న చూపెట్టు. పాకిస్తాన్ భారతదేశం మీద దాడి చేసినట్టు కానీ ఈ యొక్క ఏది ఉగ్రదాడి చేసినట్టు చూపెట్టు, ఒక్క ఆధారం చూపెట్టు. నా అంచనా ప్రకారం లష్కర్ తోయిబా అనేది భారతదేశం సైడ్లో ఈ యొక్క మన ఇండియా ఆక్యుపై చేసినటువంటి కాశ్మీర్లో వీళ్ళే బీజేపీ వాళ్ళే పెంచి పోషిస్తున్నారు. చూపెట్టు పాకిస్తాన్ చేసినట్టు. ఎందుకంటే పాకిస్తాన్ అదంతా బీజేపీ ఐటీ సెల్ ఫాల్స్ ప్రాపగండా. ఒక్క ఆధారం చూపెట్టి నేను దండం పెడతా. ఓకే, ఎందుకంటే పాకిస్తాన్లోనే ఉగ్రవాదులను తయారు చేస్తుంది. అబ్జల్యూట్ నాన్ సెన్స్. ఉగ్రవాదులు ఉంటేనే ఇలాంటి దాడులు అడ్డం పెట్టుకొని అది ఆధారం చూపెట్టి వాళ్ళు చేయించినట్టు ఎక్కడి నుంచి వచ్చిర్రు, ఎక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు అన్ని. కాంగ్రెస్ హయాంలో మనము ముంబై దాడులు జరిగితే వాళ్ళు ఏ పడవలు వచ్చిర్రు, ఏ టైంలో వచ్చిర్రు, కరాచీలో ఎప్పుడు స్టార్ట్ అయినరు, ముంబైకి ఎప్పుడు చేరిండ్రు, ఎవ్రీథింగ్ మినిట్ టు మినిట్ ప్రజల ముందు పెట్టినాం. అట్లా పెట్టమని అంటున్నా. పుల్వామా దాడి అయినా సరే, ఈ యొక్క మొన్న పహల్గామ్ దాడి అయినా సరే, ఊరికే బట్టగాల్చి మీదేస్తా అంటే కలవదు. అట్లా చేయించిందే వీళ్ళు. పార్లమెంట్ మీద దాడి జరిగింది కదా, ఇప్పటివరకు విచారణ ఇది. దానికైతే పాకిస్తాన్ ఇదంటే పాకిస్తాన్ చేసినాం, అదైతే పాకిస్తాన్ వేయలేవు కదా. ఇప్పటికి మాలేగావ్ కేసు ఇంకా విచారణకు రావాలి, ఎందుకు వస్తలేదు? విచారణ అయిపోయింది, తీర్పు రావాలి. ఎల్లో కలర్ ఉండే పాప్కార్న్ మీద 14% GST నీలా హరీష్ బ్రదర్. బ్రౌన్ కలర్ స్వీట్ పాప్కార్న్ మీద 18% GST వేస్తున్నాడు. ఇక్కడ కూడా వర్ణ వివక్ష ఉంది. నీలా హరీష్ బ్రదర్ కరెక్ట్ అంటున్నావు. జాన్ ప్రసాద్కి ఈ రాజద్రోహ కేసులో లాయర్లకు తెలుసు కాబట్టి మరి ఎందుకు వారు ప్రశ్నించడం లేదన్నా? ఎందుకంటే వాళ్ళు చట్టాన్ని ఏమంటారు, మన తరఫున రిప్రజెంటేషన్ ఇస్తారు న్యాయవాదులు తప్ప, వాళ్ళు 4 పైసలు వస్తాయని ఆశ తప్ప. ఇది ప్రజలు కొట్లాడాలి. ప్రజలు కొట్లాడి ఈ యొక్క సుప్రీంకోర్టులో చాలా మంది పిల్లులు వేస్తున్నారు ఏమని, ఈ తొలగించమని. కానీ సుప్రీంకోర్టు ఇప్పటివరకు అది తీసేయాలని ఏమీ తీర్పు ఇవ్వలేదు. సో మనం కొట్లాడాలి. అది చట్టసభ యొక్క నిరసన తెలిపైనా, లేకపోతే మన ప్రజాప్రతినిధులకు రెఫరెండం ఇచ్చైనా, సోషల్ మీడియాలో మూవ్మెంట్ చేసైనా, లేకపోతే గ్రౌండ్లో చేసైనా, ఎట్లనే చేసి ఈ యొక్క చట్టాన్ని రిపీల్ చేయాలి అనేది మనం పోరాడాలి. దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా కేసులు వేసి కొట్లాడాలి. కానీ సుప్రీంకోర్టుని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ మనుషులు పెట్టుకున్నాడు ఆడ కూడా. ఎందుకంటే రిటైర్ అయిన జడ్జిలు అందరూ ఇలా బీజేపీకి సంబంధించిన దేనిలో ఏదో ఒక పదవి ఇచ్చేసాడు. ఆయన అమిత్ షాకి ఆ కేసులో ఏంది అది పారిపోయాడు కదా. సో ఆ కేసులో షోయిబుద్దీన్ కేసు కదా, అందులో నిర్దోషాన్ని తీర్పిస్తే ఆయన పేరు ఏదో ఉంది, రంజన్ గొగోయ్ ఏదో పేరు ఉంది. సో ఆయనకి ఏదో పదవి ఇచ్చేసిండు. అట్లా రిటైర్డ్ జడ్జిలు అందరికి పదవులు ఇస్తున్నాడు, వీళ్ళ అనుకూలంగా తీర్పు ఇచ్చిన వాళ్ళందరికీ. వాళ్ళు స్వార్థపడలే. మొన్న జడ్జి ఇంట్లో ఎన్నో కోట్లు దొరికినాయి కదా. దొంగలు అందరు దొంగలే. ఇంకో దరిద్రం ఏంటంటే ఆ జడ్జిలు మెజారిటీ బ్రాహ్మణులే ఉన్నారు, ఆర్య బ్రాహ్మణులు. అదొక దరిద్రం అంటున్నదా.
మహమ్మద్ అబ్దుల్ వాహిద్, ఈవీఎంలు బ్యాన్ చేయాలి అన్నగారు, ప్లీజ్ ప్రొటెస్ట్ ఆన్ దట్. ఇంకోసారి కనుక మోడీ వస్తే ఈవీఎం మీద గెలిస్తే ఇంకా ప్రజాస్వామ్యం మీద కంప్లీట్ గా నమ్మకం పోతుంది. ప్లీజ్ ప్రొటెస్ట్ ఆన్ దట్. చేయాలి బ్రదర్, మనం సమిష్టిగా పోరాడదాం. ఏమంటారు బ్రదర్? నీలా హరీష్ బ్రదర్, పెట్రోల్ మీద జిఎస్టీ వేస్తే కేంద్రానికే నష్టం. ఎందుకంటే ప్రస్తుత క్రూడ్ ఆయిల్ రేటు ప్రకారం 30 రూపాయల పెట్రోల్ రావాలి, దాని మీద జిఎస్టీ వేస్తే 35 రూపాయలకు వస్తుంది. చూద్దాం. ఏదో అడుగుతున్నారు, నాకు మర్చిపోయినా ఏ ప్రోడక్ట్, కానీ జిఎస్టీ కింద తేండి, జిఎస్టీకి ఒప్పుకోండి అని రాష్ట్రాల మీద ప్రెజర్ పెడుతున్నారు. పెట్రోలా ఇంకోట నాకు గరికి గుర్తులే.